హలో అండి, అందరికీ నమస్కారం. సంస్కృతి సరాగాలు ఛానల్‌కి స్వాగతం. వినాయక చవితి పండగ వస్తుంది కదా! ఈ వీడియోలో మనం వినాయక చవితి గురించి, దాని యొక్క విశిష్టత గురించి, వినాయకుడి యొక్క పూజా విధానం గురించి, పెట్టవలసిన నైవేద్యాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడొచ్చింది అనేది తెలుసుకుందాం. వినాయక చవితి అనేది తెలుగు నెలల్లో 6వ నెలైన భాద్రపద మాసంలో 4వ రోజు అంటే చవితి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు అనగా శనివారం రోజు వినాయక చవితి వచ్చింది. ఈ రోజున విఘ్న వినాయకుడిని ఆది పూజ్యుడిని కొలుచుకుంటారు. ఇప్పుడు వినాయకుడి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం. వినాయక చవితి రోజున గణపతిని 21 పత్రి రకాలతో పూజిస్తాం. ఇప్పుడు ఆ 21 పత్రాలని సంస్కృతంలో అలాగే తెలుగులో ఏమంటారో నేను ఇప్పుడు చెప్తాను. మొదటిది మాచిపత్రం, దాన్ని మాచిపత్రి అంటారు. రెండవది బృహతి పత్రం, దీన్నే వాగుడాకని అంటారు. మూడవది బిల్వపత్రం, మారేడాకు. నాలుగవది దూర్మాయుగ్మం అంటే గరిక అంటారు. ఐదవది దత్తూర పత్రం, దీన్నే ఉమ్మెత్త అని కూడా అంటాం. ఆరవది బదరీ పత్రం, రేగు ఆకు. ఏడవది ఆపామార్గపత్రం, దీన్నే ఉత్తరేణి అంటారు. ఎనిమిదవది తులసి పత్రం, అందరికీ తెలిసిందే. తొమ్మిదవది చూతపత్రం అంటే మావిడాకు. 10వది కరవీర పత్రం, దీన్నే గన్నేరు అంటాం. 11వది విష్ణుక్రాంత పత్రం, దీన్నే విష్ణుక్రాంతం అని కూడా అంటారు. 12వది దామిని పత్రం, దీన్నే మనం దానిమ్మ ఆకు అంటాం కదా, అదే. 13వది దేవదారు పత్రం, దేవదారు ఆకు. 14వది మరువ పత్రం, మరువం అంటాం కదా మనం, అది. 15వది సింధువార పత్రం, దీన్నే వావిలాకు అంటాం. 16వది జాజిపత్రం, జాజాకు. 17వది గండకీ పత్రం, దీన్ని దేవకాంచనం అని కూడా అంటారు. 18వది సెమీపత్రం, దీన్ని జమ్మి ఆకు అంటారు. 19వది అశ్వత్థ పత్రం, దీన్ని రావి ఆకు అంటాం. 20వది అర్జున పత్రం, దీన్ని తెల్లమద్ది అని అంటారు. 21వది అర్కపత్రం, దీన్ని జిల్లేడాకు అంటాం. ఈ 21 పత్రి రకాలతో గణపతిని వినాయక చవితి రోజున పూజిస్తారు. ఈ రోజుల్లో మనకి బయట దొరుకుతుంది పత్రి అనేది. జనరల్గా మనకి పట్టణాలలో వాటిల్లో ఎక్కడైనా పత్రి అంటే ఏవేవో ఆకులు ఇచ్చేసి వాటితో పూజిస్తాం వినాయకుడిని. సో మీకు గనక వీలైతే మన ఇళ్లల్లో ఉండే ఈ రకాల్లో ఏవైతే మీకు దొరుకుతాయో వాటితో వినాయకుడిని పూజించవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా దొరక్కపోతే వాటి పక్షంలో గరికను కూడా పూజించవచ్చు. ఇక నైవేద్యాల విషయానికి వస్తే అందరూ ఇళ్లల్లో ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, పులిహోర, పొంగలి, దద్దోజనం ఎవరికి శక్తికి తగ్గట్టు వాళ్ళు నైవేద్యాలు చేసుకొని వినాయకుడికి అర్పించవచ్చు. పత్రి రకం గురించి, నైవేద్యాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా వినాయకుడిని పూజ చేయడానికి మెయిన్గా కావాల్సింది వినాయకుడి యొక్క విగ్రహం. వీలైతే మట్టి వినాయకుళ్ళనే వాడండి. ఎందుకంటే మనం ఈ పండగలన్నీ చేసుకునేదే ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసం. అందుకని వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే వాడడానికి ప్రయత్నించండి. ఇక పూజా సామాగ్రి విషయం నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. మనం ప్రతి పూజకి ఏవైతే వాడుకుంటామో వాటినే వాడుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే కనుక మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మాకు తెలిసినంత వరకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇంకా వినాయక చవితి విశిష్టత గురించి అయితే హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడని, అందుకే ఈరోజు పవిత్రమైన గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని చెప్తారు. అయితే మరికొందరు ఈరోజు విఘ్నాలను తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈరోజే పొందారని, అందుకే ఈరోజు వినాయక చవితి జరుపుకుంటారని చెప్తారు. బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది. ఇవే కాకుండా వినాయక చవితికి సంబంధించిన ముఖ్య కథలు కూడా ఉంటాయి. వాటిని కూడా పూజలో చదువుకొని పూజని ముగించండి. ఈ రోజున విద్యార్థులందరూ కొత్త పుస్తకాలని వినాయకుడి దగ్గర పెట్టి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి వినాయకుడి యొక్క ఆశీస్సుల కోసం పూజిస్తారు. చూసారు కదండి, ఈ వీడియోలో వినాయక చవితి యొక్క విశిష్టత గురించి, పూజా విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు స్వస్తి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకుందాం.